హాయ్ వెల్కమ్ టు మెగా కిచెన్. టుడే మన స్పెషల్ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందిగా చూడడానికి. చాలామందికి కంటికి నచ్చితేనే ఏ రెసిపీ అయినా ట్రై చేస్తారు వాళ్ళు. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామా. దానికంటే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ న్యూ ఛానల్లోని రెసిపీస్ అన్నింటినీ చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా ఒక 3 ఎగ్స్ని తీసుకొని దాన్ని ఇలా బౌల్లో వేసుకుని అవి మురిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా ఎగ్స్ని ఇలా మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. మనం సాల్ట్ వేయడం వల్ల ఈ ఎగ్ ఉడికేటప్పుడు లోపల కూడా కొంచెం సాల్ట్ తీసుకుంటుంది. సో దానికోసం ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన ఎగ్స్ షెల్ తీసేసుకుని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఇలా లైట్గా చీల్చుకొని ఈ ఎగ్స్ అన్నిటిని ఇందులో వేసేసుకోండి. ఈ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా కొంచెం స్లో ఫ్లేమ్లో ఈ ఎగ్స్ అన్నిటినీ కూడా వేయించుకోండి. మనం తీసుకునే ఎగ్స్ అన్నీ కూడా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఎగ్స్ వేయించుకునేటప్పుడు. దానివల్ల మనకి ప్యాన్కి అంటుకుపోకుండా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇది మంచి లైట్గా కలర్ మారుతుంటుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఎగ్స్ని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎగ్స్ కర్రీలోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఈ పసుపు నార్మల్గా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసమే యాడ్ చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు, జస్ట్ కలర్ఫుల్ కోసమే అంతే. ఇలా పసుపు వేసుకున్న తర్వాత దీని అంతటిని ఇలా ఒక్కసారి ఇలా కలిపేసేసుకోండి. చూసారా మంచి కలర్ యాడ్ అయింది. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఎగ్స్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో 2 కప్స్ వరకు ఉల్లిపాయ ముక్కలు, దీంతో పాటుగా ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, మన కారానికి తగినంత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం తొందరగా వేగడం కోసం దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కలిపేసేసుకుని వీటిని మగ్గించుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి, లేదంటే ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలన్నీ సాల్టీగా అయిపోతాయి. సో ఇలా దీనిపైన ఇలా మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మగ్గించుకుందాం. ఇప్పుడు చూసారా కొంచెం కలర్ మారింది, వేగిపోయినాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక 1 కప్ వరకు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి దీని అంతటిని ఇలా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు టొమాటో ముక్కలు కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా మూత పెట్టుకొని దీన్ని కూడా కొంచెం సేపు స్లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా దగ్గర పడేంత వరకు ఇలా కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అంతా చక్కగా థిక్గా బాగా వస్తుంది, ముక్కలుగా ఉండిపోకుండా. సో దానికోసం ఇలా ఉల్లిపాయ ముక్కలను టమాటా ముక్కలు బాగా మగ్గించేసుకుంటాం. ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి తగినంత సాల్టు, ఒక 1.5 స్పూన్ వరకు కారం, అలాగే దీంతో పాటుగా కొద్దిగా పసుపుని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నిటిని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మనం అందులో ఆయిల్ కూడా ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుందాం. ఈ వేసుకోవడం కోసం నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను. స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ ఎగ్స్ని ఇలా మూత పెట్టుకొని కొంచెం ఇది అంతా గ్రేవీ అంతా దీనికి అబ్జర్వ్ చేసుకునేలాగా ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసామంటే కొంచెం స్పైసెస్ అన్నీ దీనికి పట్టుకుంటాయి. దానికోసం ఒక 5 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే మనకు చక్కగా ఇలా చూసారా ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది. ఇలా బాగా పైకి తేలుతున్నప్పుడు దీని అంతటిని ఒక్కసారి ఇలా మళ్ళీ కలిపేసుకోండి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మనకు గ్రేవీ కావాలి కదా, దానికోసం మనం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ గ్రేవీ మనకి పల్చగా కాదు కొంచెం థిక్గా వస్తుంది. సో దానికోసం నాకు 1 గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాం. ఇదంతా బాగా దగ్గర పడిపోవాలి గ్రేవీ. ఇంకా 2-3 స్టైల్స్ ఎగ్ కర్రీస్ అని చెప్పాను కదా, నేను మరొక వీడియోలో ఆ స్టైల్స్ని కూడా మీకు చేసి చూపించేస్తాను, చూసి మీరు కూడా నేర్చేసుకుందరు.
ఇప్పుడు ఇది చూసారా, నేను అన్నాను కదా బాగా దగ్గర పడిపోవాలని, ఆ విధంగా వచ్చేస్తుంది కదా. ఇలా వస్తే మనకి సరిపోతుంది. గ్రేవీ ఇలా తిక్కుగా ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది మనకి హోమ్ మేడ్ స్టైల్లో. ఇలా రెడీ అయిపోయిన ఎగ్ కర్రీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచి కలర్ఫుల్గా ఉండే ఎగ్ కర్రీ. మీకు నచ్చేసిందా ఈ రెసిపీ? అయితే మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.